దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, మన రక్షణ దేవుని యొక్క కృపను బట్టి, ఆయన శాశ్వతమైన ప్రేమను బట్టి మనకు ఉచితంగా మనకు లభించింది. ఇది కేవలం అది ఆయన కృపనే. మనం ఈ రక్షణ కొరకు ప్రయాసపడలేదు, రక్షణ కొరకు దర్శనం కనలేదు, రక్షణకు వెల చెల్లించడం లేదు. కానీ ఆయన కృప చేత జగత్తుకు పునాది వేయబడక మునిపే క్రీస్తు యొక్క ప్రేమలో మనలను చూశాడు. మనం ఇలా రక్షించబడాలని మనల్ని దేవుడు కోరుకొని భూమికి పునాది వేయబడక మునిపే ఆయన మనసులో మనం ఉన్నాం. కనుక ఆయన ఎందుకు రక్షించుకున్నాడు, ఎందుకు ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఆయన మన పట్ల ఇంత శ్రద్ధ ఎందుకు తీసుకుంటున్నాడంటే, మనము కొన్ని సత్క్రియలు చేసి ఆయన సిద్ధపరిచిన మార్గంలో మనం నడవటానికి. ఆయన ప్రణాళిక ద్వారా మనల్ని రక్షించాడు కాబట్టి ఆయన ప్రణాళిక నెరవేర్చుకునే మార్గంలో మనల్ని నడిపిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ విషయంలో మనం అతిశయపడటానికి కానీ, దాని వలన మనం ఘనత పొందుకోవటానికి కానీ మనకు ఎలాంటి అవకాశం లేదు, ఆలోచన కూడా రాకూడదు. రక్షించిన దేవుని పైన మనం ఆనుకోవాలి. రక్షించిన దేవుని వైపు మనం చూడాలి. ప్రభువా, నన్ను పిలుచుకున్నావు, ఏర్పాటు చేసుకున్నావు, ఈ దినం జీవించటానికి కృపనిచ్చావు. ప్రభువా, ఈరోజు నేను నడవలసిన త్రోవేమిటి అని మనం ప్రభువుని అడగాలి. అందుకే బైబిల్లో ఉన్న మాట, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు, ఆ తర్వాత మహిమలో చేరుస్తావనుంది. రేపు ఉదయమున దేవుడు సిద్ధపరిచినటువంటి గృహంలోనికి మనం ప్రవేశించటానికి, ఆయన ఉన్న రాజ్యంలోనికి మనం చేర్చబడటానికి ఆయన సిద్ధపరిచిన మార్గంలో మనం నడవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జీవిస్తున్న మన జీవితంలో మనల్ని గూర్చిన ఆలోచన కలిగిన దేవునిపైన మనం ఆధారపడాలి. మన గూర్చి చింతిస్తున్న దేవునిపైన మనం ఆధారపడాలి. అంతే తప్ప మనకంటూ భౌతిక సంబంధమైన ప్లాన్ ఏది ఉండకూడదు. దేవుడు ఎలా నడిపిస్తారో, ఏ విధంగా వెళ్ళమని ఆయన నిర్ణయించారో ఆ మార్గంలో మనం నడవాలి. అలా నడవాలంటే బైబిల్ సెలవిస్తున్నమాట, అది ఆత్మ ద్వారానే సాధ్యం. ఒకని మనోనేత్రాలు వెలిగింపబడితే తప్ప దేవుడు సిద్ధపరిచిన మార్గం మనకు కనపడదు. చూడండి, ఒక రోజున గెహజీ ఎలీషాతో ఉంటున్నాడు, కానీ తనేమిటో, తనెందుకు పిలువబడ్డాడో గ్రహించలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేస్తాడో అప్పుడు అతడి గెహజీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను కుమ్మరించే దినాలు ఇవి, సమృద్ధిగా ఇస్తానన్నాడు. కాబట్టి మనం ఆత్మను పొందుకొని మన మనోనేత్రాలు వెలిగింపబడిన వారమై రక్షణకు తగిన సార్థక మనం చేసుకొని ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప ఈ ఉదయకాలం మనందరికీ దయచేయను గాక. ఆమేన్.